హలో గైస్, వెల్కమ్ టు చెన్నై వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమంటే నేను డైలీ కాలేజ్కి ఎలా వెళ్తాను ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. మార్నింగ్ టిఫిన్ చేసాం అనమాట, చపాతీ. ఫాస్ట్గా తినేసి ఇప్పుడు వచ్చేసాము. సో ఇంక ఇప్పుడు రోడ్లో వచ్చేసి మా సీనియర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా, నేను ఎప్పుడెప్పుడు కాలేజ్కి పోతాను అని. ఈరోజు ఫస్ట్ వీడియో ఎలాగో దుబ్బేసింది, నేను లేచేసరికి టైం ఎక్కువైపోయింది కదా. చూస్తూనే మా సీనియర్స్ కూడా వచ్చేసారు. సో ఇంకా అక్కడ నుంచి కాలేజ్కి చెల్లో అనేద్దాం. సో ఇంకా కాలేజీలోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. సో ఇంకా పెళ్ళైన వాళ్ళకి తాళి బట్టి ఎంత ఇంపార్టెంట్, మన కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఐడి కార్డ్ అంత ఇంపార్టెంట్. ఫస్ట్ పీరియడ్ లేట్ అయినా పర్వాలని చెప్పేసి క్లాస్ లోకి అయితే వచ్చేసి మేడం కూడా అయితే క్లాస్ అయితే స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే థర్డ్ పీరియడ్. తిని వచ్చేసి ఇంట్రొడ్యూస్ చేసుకున్నది వినండి. చెప్పు, గట్టి చెప్పు, వినప్రాదం మా వాళ్ళకి. వీళ్ళు పిక్చర్లు ఎప్పుడు స్నాప్ పిక్చర్లు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ దివ్య స్వరూప. ఇంకా యూహెచ్వి మేడం రాలేదు, మేడం వాళ్ళే లేట్ వస్తారు, మళ్ళీ మమ్మల్ని తొందరగా రమ్మంటారు. ఇప్పుడు మేడం వస్తే సెల్ తీసుకుంటారు శర్వాణి. వచ్చి క్లాస్ అయితే మేడం ఏడి చేసాం. మేడం ఫస్ట్ పీరియడ్ వచ్చింది, ఇంట్లో చచ్చిపోతా ఉన్నాం. సో అట్లా ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, సెకండ్ పీరియడ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ పీరియడ్ అనమాట. యూహెచ్వినా లేకపోతే ఏడిఎస్ అని కన్ఫ్యూజన్ గా ఉంది. సో ఏ సబ్జెక్ట్ వస్తుందో చూద్దాం. ఏ సబ్జెక్ట్ వచ్చినా వినము చేయమట్లా, మీకు ఎందుకు చెప్పండి. ముందర బెంచ్ ఖాళీ ముందరగా రమ్మండి. ఫస్ట్ బెంచే ఖాళీ ఉంది, మమ్మల్ని పిలుస్తుందేమో అని చెప్పి మాకైతే భయం. చూద్దాం ఏం జరుగుతుంది. అయితే ఇది మన క్లాస్. లంచ్ టైం అయింది కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకుందాం. అటు సైడ్ వాటర్ వస్తాయి, ఇటు సైడ్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. పెద్ద డ్యామేజ్ జరిగింది. ఏమైందంటే మేము నార్మల్ లాస్ట్ బెంచ్ మా ఫ్రెండ్ వచ్చేసి 4 days నుంచి కాలేజ్ రావడం లేదనమాట. అందుకే దాన్ని రాకపోతే ఏం చేస్తున్నా దాంట్లో పెండింగ్ చూసుకుంటా ఉంది. అదే కొద్దిసేపు చూసుకుంటే సరిపోతుంది. చాలా సేపు వస్తుంది మా సార్ వచ్చేసాడు. అది మా హెచ్ఓడి సార్ చూసాడు. ఆ లాస్ట్ బెంచ్ లేయర్ లోనే కానీ ఖాళీ చేతులు వణుకుతాయి మాకు. మేము ఫస్ట్ ఇయర్ అంటే ఎప్పుడు ఏ బ్యాట్ వాళ్ళతో ఏ సార్ వాళ్ళతో మేడం వాళ్ళతో అని ఎప్పుడు తిట్టించుకోండి. అదే సార్ జస్ట్ వినండి అని చెప్పారు. చాలా గట్టిగా చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అంతే వెళ్ళకి ఒకసారి లాస్ట్ బెంచ్ వెళ్ళి కూర్చున్నామంటే ఎగ్జామ్ సార్ క్లాస్ చెప్తా ఉన్నారు. అప్పుడు చేస్తా ఉంటే మేము కూడా సార్ వచ్చి చూసేసినాం. అప్పుడు అట్లా బుక్ అయ్యాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో కూడా అంతే, మళ్ళీ లాస్ట్ బెంచ్ అని బుక్ అయినా. సో అందుకే ఇంకా నెక్స్ట్ టైం వచ్చి లాస్ట్ బెంచ్ రాంగ్ అనుకున్నాం. మరి బ్యాక్ బెంచ్ అది జరగని వానా అయితే మా ఇంట్లో ఇప్పుడు వచ్చేసి ఎలాగో నేను మా ఫ్రెండ్ దొరికిపోయాం కదా, ఇంకా ఆపొచ్చు కదా. క్లాస్ లో వాళ్ళంతా చూసి నవ్వుతా ఉన్నారు, చెప్తా ఉన్నారు చూసుకోవచ్చు కదా అని. ఇది లంచ్ బ్రేక్ రా, లంచ్ బ్రేక్. మాకు ఈ మాటలు కూడా సరిగ్గా వస్తలేదు. లంచ్ బ్రేక్ ఫుడ్ తింటాం. చపాతి మా వాళ్ళకి అందరు కోటి రోజే ఉబ్బుతాయి అనమాట చపాతీలు. మాది కూడా చపాతీనే. టూ గైస్ ఈరోజు మా ఫ్రెండ్ వచ్చేసి స్వీట్ తీసుకొని వచ్చింది. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసిందో అడుగు. ఫస్ట్ బ్రెడ్ ని గీతో రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అందుకు ముందే పాలు కాంచి పెట్టుకోవాలి. ఆ పాలు తింటుంది దీంట్లో వేయాలా, షుగర్ ఏం వేయరా? పాలలే షుగర్ వేసుకోవాలి, మర్చిపోవద్దండి అలాగా. ఇలాంటి మరిన్ని వంట రుచుల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ చెప్పు దేవి. ఇంకందరం ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్నాక అయితే 2 classes ఉంటాయి అనమాట ఆఫ్టర్నూన్. అది కాక ట్యూస్డే కాబట్టి. సో క్లాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 3కి అయిపోతుంది. బయటికి వెళ్ళేస్తాము. మాకు నార్మల్గా 3:50కి అయితే బయటకు పంపిస్తారు అనమాట. సో అంతవరకు అయితే బయటకి అయితే పంపిరు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. ఇవంతే కొత్త రూల్ పెట్టినారు. వన్స్ ఒకసారి బయటకు పోతే లోపలికి అయితే అలౌ చేయరంట. కొత్త రూల్స్ అయితే వస్తూ ఉన్నాయి రోజుకి. సో ఇంకా మనం అలాగా ఊరికే ఉంటాం చెప్పండి. మిడ్ ఎగ్జామ్స్ ఎలా రాసామని చెప్పేసి ఒక లాంగ్ వీడియో అయితే చేస్తూ ఉన్నాము. సో దానికోసం అని చెప్పేసి బయట అయితే నిలబడుకొని మాట్లాడుతూ ఉంటే మా కాలేజీలో సీనియర్స్ అందరూ అయితే చూస్తూ ఉన్నారు. అది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, అంటే లైక్ బాగా చేస్తున్నారు అని చెప్పేసి అలా. సో మేము కూడా కొంచెం ఇన్స్పైర్ అయిపోయాం. మేము చేస్తూ ఉన్న మధ్యలో కోదొచ్చి డిస్టర్బెన్స్ చేస్తూ ఉందన్నమాట. సో అలా అయితే చేసాము. అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసేద్దాం, చూసేసేయండి. సో ఇంకా అలా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొంచెంసేపు ఎంజాయ్ చేసేసి క్యాంటీన్కి వెళ్ళేసి కావాల్సిన ఫుడ్ అంతా తీసుకొని అయితే వచ్చేసాము. సో అవన్నీ క్లిప్స్ తీసుకోలేదు, ఎందుకంటే తిక్కోళ్ళు లెక్క చూస్తారని చెప్పేసి అందరూ. ఇంకా తిన్నాము. మా ఫ్రెండ్స్ అందరు టీ తాగుతూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను, ఎందుకంటే మనకి టీ అలవాట్లేదు కదా. చివరికి చాక్లెట్స్ అన్న తీపిస్తాం తీసుకున్నా నేను తీసుకోలేను, ఎందుకంటే అలవాట్లేదు. ఇంకా సరేలే గోబీ రైస్ అలా ఏమన్నా తిన్నామనుకుంటే హెల్త్ ఎక్కడ పాడవుతావు అని చెప్పేసి తినలేదన్నమాట.
ఎందుకు అలా అంటే మన రీసెంట్గా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నైట్ మా ఫ్రెండ్స్ వద్దన్నా కానీ పిలుచుకోమైనా అక్కడ పోయిన తర్వాత ఫుడ్ తిన్నాం అనమాట, చికెన్ బిర్యానీ అవన్నీ తిన్న తర్వాత ఏం జరిగిందంటే నైట్ అయితే నిద్ర రాలేదు నాకు, 2 hours వేస్ట్ అయింది. అంతేకాకుండా ఎవరు కాలేజ్కి వెళ్తేటప్పుడు చూస్తే 8:40 అయింది. మాకు నార్మల్గా 9-10కి కాలేజ్. ఇంకా అది కాక ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ వెళ్ళిపోయింది. ఆ రోజు డే అంతా మూడిగా కంప్లీట్ అయిపోయింది. సో అలా ఉంటుంది అనమాట ఒక్కరోజు నేను నిద్రపోతే. సో అలా అయితే మా డే అంతా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని కాలేజ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వెళ్ళొస్తాం. ఓకే బాయ్.